ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ రెండు కీలక పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవితకు బెయిల్ మంజూరుపై ఇప్పటికే ఈడీని రౌస్ అవెన్యూ కోర్టు వివరణ కోరింది. మరోవైపు కవితకు జైల్లో సదుపాయాల కల్పనపైన కోర్టు విచారణ జరపబోతోంది. కవితకు సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితకు ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు, దుప్పట్లు, బట్టలు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, మందులు తీసుకువెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. కానీ తిహార్ జైలు అధికారులు అవేవీ అమలు చేయడం లేదు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఆ తర్వాత మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకే అనుమతినిచ్చింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ 2 కీలక పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. సో ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది విచారణ? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రఫీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జ్ కావేరి బవేజా ధర్మాసనం ముందు విచారణ జరగబోతుంది. ఏ విధంగానైతే 26వ తేదీన ఈడీ కస్టడీ కోరలేదు, దాంతో జ్యుడిషియల్ రిమాండ్కు పంపించాలని చెప్పి ఈడీ కోరింది. సో దాంతో ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత ఉన్నారు. అయితే ఆ సందర్భంగా తిహార్ జైలుకు పంపించడానికి ముందు రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజా కవితకు కొన్ని ఏదైతే ఫెసిలిటీస్ కల్పించారు. ఎందుకంటే కవిత అండర్ ట్రయల్ ఖైదీగా మాత్రమే తిహార్ జైలుకు వెళ్తున్నారు కాబట్టి తను మంగళసూత్రం ధరించవచ్చు, ఇంటి భోజనం చేయొచ్చు, దాంతోపాటు తను కావాల్సినటువంటి పుస్తకాలను చదువుకునే వీలు కల్పించడం, మరోవైపు స్పెట్స్ ఏదైతే సైట్కి సంబంధించినటువంటి స్పెట్స్ పెట్టుకునే అవకాశం, ఏదైతే పరుపులు వీటికి సంబంధించి కొన్ని దుస్తులకు కూడా అలో చేయాలని చెప్పి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కానీ తిహార్ జైల్లో ఉన్నటువంటి అధికారులు మాత్రం ఇప్పటి వరకు కవితకు అంటే 26వ తేదీ నుంచి కవిత జైల్లోనే ఉన్నారు. తిహార్ జైల్లో ఏ రోజు కూడా కవితకు ఇంటి భోజనాన్ని అలో చేయలేదు. ఇంకా మరోపక్క కవితకి ఇచ్చినటువంటి ఇతర ఫెసిలిటీస్ కూడా జైలు అధికారులు అలో చేయడం లేదు. సో దాంతో ఆ మర్నాడే అటు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు తీసుకెళ్లారు. సో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను అటు జైలు అధికారులు అమలు చేయట్లేదనే విషయాన్ని, సో దానిపైన ఈ రోజు విచారణ జరగబోతుంది. ఇంకా దాంతో పాటు ఏదైతే కవిత జ్యుడిషియల్ రిమాండ్ కు వెళ్లే రోజునే ప్రత్యేకంగా కవిత బెయిల్ పైన పిటిషన్ మూవ్ చేసింది కవిత తరపున కౌన్సిల్. సో ఈ నేపథ్యంలో ఏదైతే కవిత చిన్న కొడుకు ప్రస్తుతం మైనర్ గా ఉన్నారు, తనకు పరీక్షలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత తరపున పిటిషన్ మూవ్ చేశారు. అయితే అదే రోజు ఈడీ కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఈ కవిత పిటిషన్ పైన ఈడీ ఎటువంటి వాదనలు వినిపించబోతుందనే విషయం పైన. సో ఈ రోజు కవిత బెయిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా కవితకు బెయిల్ ఇవ్వాలి. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ప్రస్తుతం కవితకు సంబంధించి వాళ్ళ కొడుకు ఏ విధంగానైతే పరీక్షలు రాయబోతున్నారు, ఎందుకంటే ఆ తల్లి జైల్లో ఉండగా తను పరీక్షలు రాయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ సమయంలో తల్లి అనే ఖచ్చితంగా కొడుకుకు దగ్గరగా ఉంటే తను పరీక్షలు రాయగలుగుతారు. సో పిల్లోడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలనే అంశం పైన కవిత తరపున వాదనలు వినిపించబోతున్నారు. కానీ అటు లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ మాత్రం కొన్ని విషయాలను ఈ సందర్భంగా స్పష్టం చేయబోతుంది. లిక్కర్ కేసు వ్యవహారంలో కవిత సౌత్ గ్రూప్ నుంచి కీలకంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కవిత బయటికి వెళ్తే సాక్ష్యాలు కావచ్చు, లేదంటే ఇతర కొన్ని అంశాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది.
కవిత బెయిల్ ను మేము అబ్జెక్ట్ చేస్తున్నామనే విషయాన్ని గతంలో ఈడీ చెప్పింది. సో ఇప్పుడు కూడా అదే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు జైల్లో కవితకు అందాల్సినటువంటి వసతులపైన, కానీ తిహార్ జైలు అధికారులు మాత్రం జైల్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అనే విషయాన్ని మరోసారి వాళ్ళు స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఈరోజు కవితకు సంబంధించి అటు మధ్యంతర బెయిల్, దాంతోపాటు జైల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంశం పైన కూడా ప్రత్యేకంగా మధ్యాహ్నం తర్వాత విచారణ జరగబోతుంది. సో ఇదే రోజు ఈడీ కస్టడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ముగియబోతుంది. ఆయనను మరికొద్ది సేపట్లో రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ సైతం హాజరుపరచబోతున్నారు. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు చాలా కీలక వాదనలు కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, అటు రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10 రోజుల కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను అటు రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచాక మరి కస్టడీ ఎక్స్టెండ్ చేయమని కోరుతారా, లేదంటే అటు కేజ్రీవాల్ ను సైతం తిహార్ జైలుకు అంటే జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించాలని ఈడీ కోరబోతుంది అనేది మరికొద్ది సేపట్లో స్పష్టత రాబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. దానికి సంబంధించిన విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవితకు బెయిల్ మంజూరుపై ఇప్పటికే ఈడీని రౌస్ అవెన్యూ కోర్టు వివరణ కోరింది.